ఇవాళ మనం మాట్లాడబోయేది దేవాలయం సైన్స్. అంటే ఈ దేవాలయాల్లో విగ్రహాలకి మనం అభిషేకం చేస్తాం. అసలు సైంటిఫిక్ పరంగా ఎందుకు మనం అభిషేకం చేస్తామో తెలుసుకోవాలన్నమాట. సో దీనికి గల కారణాలు ఏమిటి, ఇందులో సైన్స్ ఏమిటి దాగుంది, ఎంత ఉంది సైన్స్ అన్న విషయం గురించి మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. అందరికీ తెలుసు దేవాలయాల్లో అభిషేకాలు చేస్తారు. మనం అందరూ వెళ్ళి అభిషేకం చూస్తే చాలా పుణ్యం వస్తుందని అనుకుంటాం కదా. ఇప్పుడు అభిషేకం చేయడంలో గల సైన్స్ ఏమిటి, అసలు నిత్యం ఎందుకు అభిషేకం చేస్తారు? ఏదో వారానికి ఒకసారో 10 రోజులకోసారో చేయడం కాకుండా నిత్య అభిషేకం ఎందువల్ల చేస్తాము? ఈ అభిషేకానికి 3 ఫలితాలు ఉన్నాయి. ఇవాళ మనం ఆ ఫలితాల గురించి మనం మాట్లాడుకుందాం. సో దేవాలయాల్లోని విశిష్టత, ఈ అభిషేక విశిష్టత ఏమిటో తెలుసుకోవాలి. అదే కాకుండా ఎందుకు చేస్తున్నామో తెలుసుకుందాం. ఇవాళ అందులో సైన్స్ ఏమిటి దాగుందో కూడా తెలుసుకుందాం. మీకు తెలుసు ప్రతి దేవాలయంలోని రాతి విగ్రహాలు ఉంటాయి, పంచలోహ విగ్రహాలు ఉంటాయి. సో ఈ పంచలోహ విగ్రహాలు మిశ్రమ సమ్మేళనంతో తయారు చేస్తారు. ఆ మిశ్రమ సమ్మేళనం ఏమిటి? బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము. ఇవన్నీ ఒకే నిష్పత్తిలో ఉండవు, ఒకే పర్సంటేజ్లో ఉండవు. ఒక్కొక్క దేవాలయానికి ఈ మిశ్రమ సమ్మేళనాలతోటి ఒక్కొక్క నిష్పత్తిలో తయారు చేస్తారు. అన్ని దేవాలయాలకి ఒకే నిష్పత్తిలో వాడరు. అంటే ఏమిటి, కొన్ని దేవాలయాల్లో బంగారం ఎక్కువ వాడతారు, కొన్ని దేవాలయాల్లో వెండి ఎక్కువ వాడతారు, కొన్ని దేవాలయాల్లో ఇత్తడి ఎక్కువ వాడతారు, కొన్ని దేవాలయాల్లో రాగి ఎక్కువ వాడతారు. ఇనుము అనుకోండి చాలా కొంచెమే వేస్తారు, ఎందుకంటే అదేమో ఆ విగ్రహానికి దానికి పట్టు ఉండడానికి, విగ్రహం తయారవ్వడానికి. సో అన్ని దేవాలకి ఇలా ఒకేలా ఉండవు, ఒక్కొక్క దేవాలకి ఒక్కొక్క నిష్పత్తిలో ఈ విగ్రహాలు తయారు చేస్తారు. సో ఈ విగ్రహాలన్నిటికీ మనం ఏంటి చేస్తాం? అభిషేకం, నిత్య అభిషేకం, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇవన్నీ కూడా రోజు మన అభిషేకం మనం చేస్తాం. ఈ అభిషేకం చూడడానికి ఎంతో మంది అసలు తప్పకుండా ఆ అభిషేక సమయానికి వచ్చి గుళ్ళో వచ్చి కూర్చుంటారు. ఎందుకు? మనం ఎంతో పుణ్యం వస్తుందని అనుకుంటున్నాం. పుణ్యం రావడం కూడా కాకుండా అందులో తెలియని మేలు కూడా ఉంది. ఆ అభిషేకంలో మనకి చూడడంలోనే కాదు, పుణ్యం రావడమే కాకుండా తెలియని మేలు కూడా అభిషేకంలో ఉంది. అది ఏంటి మేలు? అది ఖచ్చితంగా మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ తెలియని మేలు ఉందని చెప్పా కదా, ఇది ఖచ్చితంగా శరీరానికి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందువల్ల? మీకు అభిషేకంలో వాడి పదార్థాలన్నీ ఏమిటో తెలుసు, పంచామృతాలు, తర్వాత తులసి తీర్థాలు వాడతాం. ఇవన్నీ కూడా మనం అభిషేకం అవ్వగానే మనం తీర్థంగా సేవిస్తాం. సో ఈ విధంగా కూడా మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనకే కాదు, ఎవరైనా వ్యాధి బారిన పడిన వాళ్లకు కూడా ఈ అభిషేకం తీర్థం ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి తేరుకుంటారని అభిషేకం తీర్థం మనం ఇస్తాం వాళ్ళకి. అప్పుడు వాళ్ళ ఆరోగ్యం చేరుతుంది. అమ్మయ్య, నేను వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి చూడలేకపోయినా సరే నేను అభిషేకం తీర్థం చేసుకుంటే నా ఆరోగ్యం బాగుంటుందని ప్రజలు అనుకుని ఈ అభిషేక తీర్థాన్ని సేవిస్తారు. సో ఈ అభిషేక తీర్థాలు చాలా 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 విశేషాలు ఉన్నాయి కనుక మనం ఇవాళ ఈ యొక్క టాపిక్ గురించి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇవాళ దీంట్లో అసలు దీనికి 3 ఫలితాలు ఉన్నాయని చెప్పాను కదా మీకు. ఇవాళ మొదటి ఫలితం ఏమిటో మనం చూద్దాం. అదే కాకుండా 2వ ఫలితం కూడా చూద్దాం. 3వ ఫలితం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ విషయం అభిషేకంలో మీరు చెప్పాం కదా, శరీరానికి ఆరోగ్యం ఎలా వస్తుందో మీకు తెలుసా? అసలు ఈ విషయం ఏమిటోనో ఎలాగో ఇప్పుడు మనం ఇందులో తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి ఫలితం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయాలకి వేల వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అదే కాకుండా దేవాలయంలోని ప్రతిష్ఠించిన విగ్రహాలకు కూడా కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. మరి ఇవన్నీ కూడా పాడవకుండా ఎలా ఉంటున్నాయి? ఇవన్నీ ఎలా పాడవకుండా ఉంటున్నాయి? కొన్ని వేల సంవత్సరాలు. మీకు తెలిసిందే కదా, దేవాలయంలో రాతి విగ్రహాలు ఉంటాయి, పంచ విగ్రహాలు ఉంటాయి. అన్ని వేల సంవత్సరాలు అలాగే ఉండిపోతాయా? మనం దాన్ని శుభ్రం చేయకపోయినా, మనం దాన్ని ఏమి చేయకపోయినా అలా విగ్రహాలు అలా ఉంటాయా? సో మొదటి ఫలితంలో మనం తెలుసుకోబోయేది ఏమిటంటే, ఈ వేల సంవత్సరాల విగ్రహాలని మనం ఎలా కాపాడుతున్నాము అన్న విషయం మనం తెలుసుకోబోతున్నాం. అంటే మనం అనుకున్నట్టుగా రాతి విగ్రహాలు కానీ పంచ విగ్రహాలు కానీ పాడైపోకుండా ఎలా ఉంటున్నాయి, అందుకే మనకు ఎందుకు మనం అభిషేకం చేస్తున్నాం, దాని ఫలితం ఏమిటి, అందులో సైన్స్ ఎంత దాగుందో కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో దేవాలయం చేసి ప్రతి అభిషేకంలో ఉపయోగపడే కానీ వాడి ప్రతి వస్తువు కానీ ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క కారణం ఉంది. అవి అన్నిట్లో కూడా మిశ్రమ సమ్మేళనాలు ఉన్నాయి. మిశ్రమ సమ్మేళనాలు అంటే ఏమిటి? అందులోనేమో
మన పూజ చేసేది పాలు, వెన్న, తేనె, తర్వాత ఏమో నెయ్యి, తర్వాత ఏమో పళ్ళు, ఇవన్నీ కూడా మన గంధం ఇవన్నీ కలిపి చేస్తాం. వీటి అన్నీ కలపడం వల్ల కూడా కొవ్వు శాతం కూడా అధికంగా ఉంటుంది. సో ఇవన్నిటితో మన అభిషేకం చేయడం వల్ల ఏమవుతుందని శిలర్ కానీ విగ్రహాలకి కానీ తడి పీలుస్తుంది అనమాట. అసలు మొదటి కారణం, మొదటి ఫలితం ఏమిటి? ఈ విగ్రహాలు కొంచెం తడిని పీలుస్తాయి. సో ఈ విగ్రహాల్ని తడి 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 లేకపోతే ఏమవుతుంది? విగ్రహాలు పొడి బారిపోయి బీటలు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ చల్లటి గంధం అభిషేకం చేయడం వలన ఏమవుతుందండి? పగుళ్ళు రాకుండా కూడా మన ఈ విగ్రహాల్ని మనం కాపాడగలం. ఇది మొదటి ఫలితం. అదే కాకుండా ఇందులో వాడి పసుపు, కుంకుమ, విభూది ఇవి ఫంగస్ రాకుండా కాపాడతాయి. సో ఆవు పాలు, నెయ్యి ఇవన్నీ కాకుండా అవన్నీ అభిషేకాలని విగ్రహాలని చల్లగా ఉంచడం కాకుండా వేల సంవత్సరాల నాటి వాటిని ఎలా మనం ఇంకా కాపాడుతున్నాం? ఫంగస్ కూడా రాకుండా పసుపు, కుంకుమ, విభూది వాడితే ఫంగస్ రాకుండా కాపాడుతారు. సో మన పూర్వీకులు ఎన్నో 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 పరిశోధనలు చేసి ఈ విగ్రహాలను కానీ, ఈ రాతి విగ్రహాలు కానీ, పంచలోహ విగ్రహాలు కానీ ఈ విధంగా మనం కాపాడగలమని వాళ్ళు విశ్వసించారు. ఇది మనకి మొదటి ఫలితం. సో ఇప్పుడు దీని వెనకాల మనకి సైన్స్ ఎంత ఉందో అభిషేకానికి అర్థమైంది అనుకుంటాను అందరికీను. ఎందుకు సైంటిఫిక్గా ఇలా జరుగుతోంది అని తెలిసిందప్పుడు మనకి అందరికీను. ఇక రెండవ ఫలితం గురించి చూద్దాం. నేను ముందర చెప్పాను కదా, ఈ దీంట్లో శరీరానికి ఆరోగ్యం చేకూరుతుందని. ఎలా చేకూరుతుంది? ఈ అభిషేక తీర్థం అన్ని సేవించడం వల్ల మనకి శరీరానికి ఆరోగ్యం ఖచ్చితంగా చేరుతుంది. పుణ్యం వస్తుంది అని అనుకోవడం ఒకటి, శరీరానికి ఆరోగ్యానికి ఈ పంచామృత తీర్థం సేవించడం వల్ల, తులసి తీర్థం సేవించడం వల్ల మనకి శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఇది అన్నమాట మొదటి ఫలితం. ఇక రెండవ ఫలితం గురించి తెలుసుకుందాం. చాలా మంది అనుకుంటారు, ఏమిటి రాతి విగ్రహాలని కానీ, ఈ విగ్రహాలని కానీ వీటికి ఇవన్నీ పదార్థాలు వృధా కాదా? ఇవన్నీ వాడడం వల్ల వృధా కాదా? మరి పాలు, నీరు ఇవన్నీ ఎందుకు పోయాలి? ఈ శిలను రక్షించడానికి ఇన్ని పదార్థాలు వృధా చేయాలా? ఇవి నిజమే అంటారా? ఇన్ని పదార్థాలు వృధా చేయవలసిన అవసరం ఉందంటారా? ఇది నిజంగా వృధా అవుతోంది అనుకుంటున్నారా? కానీ ఈ రెండో ఫలితంలో ఈ అభిషేకం వలన ఏమిటో రెండో ఫలితం చూద్దాం. సో మనందరం అనుకుంటారు ఇది వృధా కాదు, కానీ ఇప్పుడు ఇందులో మనకి ఎలా వృధా కాదో మనం ఈ విషయం తెలుసుకుంటున్నాం. మొదటి దాంట్లో ఏం చూసాం? అభిషేకం చేయడం వల్ల మనకి విగ్రహాలు ఎలా రక్షించామో అనుకున్నాం. ఇప్పుడు ఈ పదార్థాలు వృధా అవ్వకుండా మరి ఎలా మనం కాపాడుతున్నాం అన్నది విషయం ఇందులో తెలుసుకుందాం. సో మీకు తెలిసి ఈ కాలంలో అభిషేక నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు, కానీ పూర్వకాలంలో దేవాలయాలన్నీ ఊరవతల పొలాల మధ్యలో కట్టేవారు దేవాలయాలన్నీ. అక్కడేమిటి? ఆ పొలాల మధ్యన దేవాలయం ఉండడం వల్ల వాళ్ళకి చుట్టూరా అక్కడేమో వరి పంటలు, తర్వాత పళ్ళ తోటలు, తర్వాత నందనవనాలు ఇవన్నీ కూడా చుట్టూరా వాళ్ళు ఉంచి ఆ దేవాలయ అభిషేక నీరు ఏం చేసేవారు అనుకుంటున్నారు? ఒక తొట్టిలోకి చేర్చేవారు. తొట్టిలోకి చేస్తే ఆ అభిషేక నీళ్ళు ఈ పొలాలన్నిటికీ వెళ్ళి పోసేవారు. అప్పుడు ఏమవుతుంది? ఈ పొలాలన్నిటికీ మంచి ఎరువుగా తయారవుతుంది. అప్పుడు ఏమవుతాయి? ఈ పొలాల్లో మంచి పంటలన్నీ పండుతాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏమిటి చెప్పుకున్నా? ఈ పంట పొలాలు ఏమిటి? వరి, కూరగాయలు పండిస్తాం. ఇవి దేనికి ఉపయోగపడతారు? ఉత్సవాలు, జాతరలు జరుగుతుంటే అన్నదానాలు చేస్తారు కదా. అన్నదానాలు చేసినప్పుడు ఈ పొలాల్లో అన్నీ కూడా వాళ్ళు వాడి అవి దేవాలయం వాడేవారు. ఇప్పుడు ఇంకా పళ్ళ తోటలు అభిషేకానికైనా వాడతారు పళ్ళు, లేకపోతే నైవేద్యాలకైనా వాడతారు. ఇక నందనవనాల్లో ఏం చేస్తారు? తులసి, చామంతులు, తర్వాత మిగతా ఇంకా పువ్వులన్నీ, గులాబీలు, మల్లెలు, ఇవన్నీ బోల్డ్ పువ్వులన్నీ కూడా దేవాలయం గుళ్ళ పూజకి వాడేవారు. సో ఈ విధంగా చుట్టూరా పంట పొలాలకి ఈ యొక్క అభిషేక నీరన్నీ కూడా ఒక తొట్టిలోకి చేర్చి వాడు అన్ని చోట్లకి వాళ్ళు తీసుకెళ్ళు. అంతేకాకుండా పాలు, పెరుగు, మనం అనుకున్నాం కదా ఇంతకు ముందర, పాలు, పెరుగు, నెయ్యి, కొబ్బరి నీరు, ఈ పంచామృతాలు ఇవన్నీ కూడా మంచి ఎరువుగా కూడా పంట పొలాలకు ఉపయోగపడి, ఇదే కాకుండా ఇది ప్రోబయాటిక్గా కూడా ఉండేవి. అంతేకాకుండా ఇప్పుడు చెరుకు రసం వాడామనుకోండి, అది ఎరువు కింద ఉపయోగపడుతుంది. పసుపు వాడుతున్నాం అనుకోండి, అది అక్కడ ఉన్న పురుగులన్నిటిని కూడా చంపేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా వాడి ప్రతి వస్తువు కూడా భూమిని, అంటే ఏమిటి? ఏ భూమి ఇక్కడ? వ్యవసాయ భూమిని ఎంతో సారవంతం చేస్తాయి ఈ అభిషేక నీళ్ళని కూడా. ఇప్పుడు తెలుసుకున్నాం కదా మనం, ఈ అభిషేక నీరు వృధా అవ్వకుండా ఏ విధంగా మనం వాడుతున్నామో. ఇప్పుడు కాలంలో అభిషేక నీరు ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు, కానీ ఆ కాలంలో మాత్రం ఇలాగా చుట్టూరా పొలాల మధ్యన గుళ్ళు కట్టి ఇలా అభిషేక నీరన్నీ వాడేవారు. ఈ అభిషేక మిశ్రమంలో ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతున్నాయి.
కదా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అన్నిటికీ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క విధంగా ఉపయోగం. అందుకే ఆ కాలంలో గుడి చుట్టి ఉండి పొలాలన్నీ కూడా మంచి అభివృద్ధిలో ఉండేవి. చెప్పుకున్నాం కదా, మనం పసుపు అంటే దేనికి వాడతాము, తర్వాత ఏమో చెరుకు రసం దేనికి ఉపయోగపడతాయి, తర్వాత ఫంగస్ రాకుండా ఎలా ఉంటాయి అవన్నీను, పసుపు కుంకుమ విభూతులన్నీ కూడా. సో ఇలా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క విధంగా మన దేవాలయ అభివృద్ధిగా అక్కడ చుట్టూరా ఉన్న పొలాలకి అభివృద్ధిని, అందుకే పొలాలన్నీ కూడా మంచి అభివృద్ధిలో ఉండేవి. అలాగే దేవాలయాల్లోని గో సంరక్షణ కూడా చేసు. దాని వలన ఏమవుతాయంటే ఈ పంచగవ్యాలు అంటే ఏమిటి, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, ఇవన్నీ కూడా మంచి ఎరువులుగాను రసాయనాలుగాను ఈ పొలాలకు వాడు. అది కాకుండా ఈ పంచగవ్యాలు హోమాల్లోనూ పూజలో కూడా ఎక్కువగా వాడేవారు. సో అలాగా ఈ విధంగా అన్ని విధాల అవే కాకుండా ఇంకా బెల్లం, నీరు, కొబ్బరి నీరు, ఇవన్నీ కూడా మంచి రసాయనాలుగాను క్రిమి కీటకాలు నశించేవిగాను కూడా ఉపయోగపడేవి. సో ఇది అన్నమాట మన యొక్క రెండవ ఫలితం. సో మొదటి ఫలితంలో మనము బీటలు వారకుండా దాన్ని కాపాడడం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ ఫలితంలో ఏం చేసాం, మనం ఈ అభిషేక నీరు ఎలా వృధా అవ్వకుండా మన యొక్క గుళ్ళో దేవాలయాలకు అన్నిటికీ ఉపయోగపడతాయి కూడా తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు తర్వాత ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాం. అభిషేక నీరు మనం అదేమిటి ఆ యొక్క తులసి తీర్థం కానీ పంచామృతాలు కానీ మనం సేవించడం వల్ల మనకి కూడా ఎంత ఆరోగ్యాన్ని చేకూరుస్తాయో కూడా మనం తెలుసుకున్నాం ఇవాళ దీంట్లో. ఇంకా మూడో ఫలితం గురించి తర్వాత వీడియోలో మనం, మూడో ఫలితం ఉంది, ఇంకా నాలుగోది కూడా ఉంది, అవి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.